వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుం ఇచ్ఛతి రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుం ఇచ్ఛతి. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారు. ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశు పర్వతే వానరర్షభం. ఆ విద్యాధరులంతా కూడా మహాత్ములైనటువంటి మహర్షులు పలుకుతూ ఉండేటువంటి ఆ మాటలు విని పర్వతం మీద నిలిచి ఉన్న మహాకాయుడైనటువంటి వాడు వానరశ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుణ్ణి చాలా ఆరాధనగా చూశారు. అంటే అప్పటికే వారు ఒకసారి విద్యాధరులు కదా చూసి ఉంటారు. కొండపై నుంచి హడావిడిగా పైకి వెళ్ళారు, ఒకసారి చూశారు. ఒక వ్యక్తిని మనం మామూలుగా చూడటం వేరు, ఆయన యొక్క గొప్పతనాన్ని మహత్వాన్ని విని ఆయనను దర్శించడం వేరు. ఇప్పుడు ఆ విద్యాధరులు ఎంత పవిత్రంగా హనుమను ఆ పర్వత సన్నిభుణ్ణి చూశారో ఈ శ్లోకం ద్వారా పరిచయం చేస్తున్నారు. కనుక ఆ శ్లోకాన్ని 2 సార్లు మనం పారాయణం చేసుకుందాం. ఇతి విద్యాధరాః శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఇతి విద్యాధరాః శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారు. దుధువేచ సరోమాణి చకంపేచ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః. పర్వతం వంటి శరీరం గల ఆ హనుమంతుడు ఒక్కసారి ఆ శరీరాన్ని కదిపాడు, రోమాలన్నీ కూడా విదుల్చుకున్నాడు, ఒక మేఘంలా గర్జించాడు. మనం కూడా లోకంలో అనేక ప్రాణులను చూస్తూ ఉంటాం. వర్షం పడింది, వృక్షం మీద ఓ పక్షిని చూసాం, పక్షి ఒక్కసారిగా తన రెక్కలన్నీ అలా విదుల్చుకుంటుంది. అలాగా ఈయన ఒక్కసారిగా ఆ యొక్క శరీరాన్ని విదుల్చుకున్నాడు, ఒక మేఘంలాగా గర్జించాడు. మామూలుగా మనం ఏదైనా కార్యానికి ఉద్యమించేటప్పుడు హరి ఓం అనో లేకపోతే కొండకు వచ్చేటప్పుడు గోవిందా అనో అంటాం. మరి ఆంజనేయ స్వామి వారు ఏమంటారో చెప్పండి? జై శ్రీరామ్ ఓ 3 సార్లు అందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా పర్వతంలా శరీరాన్ని పెంచి ఒక్కసారి విదిల్చి మేఘంలాగా జై శ్రీరామ్ అని గర్జించినటువంటి ఆ హనుమ యొక్క దివ్య వైభవాన్ని ఒక 2 సార్లు మనం ఆచార్య ముఖతః పారాయణం చేద్దాం. దుధువేచ సరోమాణి చకంపేచ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః. దుధువేచ సరోమాణి చకంపేచ అచలోపమః ననాద సుమహానాదం సుమహానివ తోయదః. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. ఆనుపూర్వ్యేణ వృత్తంచ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం. పైకి ఎగరటానికి సిద్ధమైనటువంటి మన హనుమంతుడు మొదట్లో లావుగాను,
చివరికి పోయిన కొద్దీ సన్నగా ఉండేటువంటిది, రోమాలతో బాగా నిండిపోయినటువంటిది అయినటువంటి ఆ తోకను గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకొని ఒక్కసారి ఝాలించి కొట్టినట్టుగా ఆ తోకని ఆయన ఝాలించి కొట్టాడు. ఏమిటండి ఇది? సహజంగా ఆయన వానరుడే, ఆయనకు తోక ఉంటుంది. తోకని మామూలుగా ఆయన తిప్పుతూ ఉంటాడు. మనం కూడా ఒరే నా ముందు తోక తిప్పద్దురా అంటూ ఉంటాం. అలా ఓసారి ఆయన తోకని తిప్పాడు. దీంట్లో ఏమిటి పెద్దంత? మహర్షి దీన్ని ఎందుకు ఇంత విశ్లేషించారు అంటే, మనం సారాన్ని బాగా పట్టుకోవాలి. మామూలుగా మనస్సు బాగా చంచలమైనది. అందుకే ఆచార్యులు కూడా అంటారు హృదయ కపిమత్యంత చపలం అంటారు. దేంతో పోలుస్తారు? ఈ యొక్క మనస్సు చంచలమైనటువంటిది, కోతి లాంటిది అంటారు. అందులో ఆ కోతికి బాగా ఇష్టమైనది ఏమిటి? తోక. ఆ తోకని ఏదైనా వాటికి ఆనందం కలిగితే ఓసారి ముద్దు పెట్టుకుంటారు. మనకి భవిష్యత్తులో కూడా లంకలోకి వెళ్ళిన తర్వాత మండోదరిని చూసి సీతమ్మేమో అనుకుని ఆంజనేయ స్వామి వారు ఒకసారి తోక తీసుకుని ముద్దు పెట్టుకుంటారు. వాటికి చాలా ఇష్టమైనటువంటిది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, గరుత్మంతుడు సర్పాన్ని విదిల్చి కొట్టినట్టు అన్నారు. అంటే తనలో ఉండేటువంటి చాంచల్యాన్ని ఒక్కసారి దూరం చేసుకున్నారు హనుమ. అంటే మనం కూడా ఈ శ్లోకాన్ని ఇలాంటి తిరుమల క్షేత్రంలో ఇలాంటి వేద విద్వాంసులు ముఖతః 2 సార్లు పారాయణం చేసుకున్నాం అనుకోండి, మనిషికి ఎప్పుడూ కూడా మన ఏవ మనుష్యాణం సర్వ కార్య నియామకం, అన్ని కార్యాల్లో బాగా నిమగ్నుడయ్యేట్లు చేసేటువంటిది ఏమిటి అంటే మనస్సే. మన ఏవ మనుష్యాణం సర్వ కార్య విమోచకం. ఆ యొక్క మనస్సే అన్ని కార్యముల నుంచి విడిచిపెట్టేట్టుగా కూడా చేస్తూ ఉంటుంది. కనుక ఆ మనస్సుని బాగా మనం ఎప్పుడూ సన్నిధానంలో ఉంచుకోవాలి, సువ్యవస్థితంగా ఉంచుకోవాలి అంటే మంత్రమయమైనటువంటి శ్లోకాన్ని బాగా పట్టుకోవాలి. ఎలా అయితే హనుమ విదిల్చి కొట్టాడో అలా మనం ఈ యొక్క చంచలమైన ఆలోచనను తొలగించుకోవాలి అంటే ఈ శ్లోక మంత్రం మనకి మహా ఉపకరణం అవుతుంది. దీన్ని 2 సార్లు పారాయణం చేద్దాం. ఆనుపూర్వ్యేణ వృత్తంచ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజః ఇవోరగం ఆనుపూర్వ్యేణ వృత్తంచ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజః ఇవోరగం. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. వేగం పుంజుకోనుండేటువంటి ఆ యొక్క హనుమంతుడు వీపు మీద అలా నెట్ట నిలువుగా నిలిచి ఉన్నటువంటి తోకను గరుత్మంతుడు పట్టి తీసుకుపోతూ ఉండేటువంటి సర్పంలా కనబడేట్లు చేశాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఇందాక ఒకసారి చెప్పారు కదండి, ఇక్కడ మళ్ళా ఎందుకు చెప్తున్నారు మహర్షి అని అంటే, ఆ తోక మామూలుగా ముందు గరుత్మంతుడు పాముని పట్టుకున్నప్పుడు ఆ పాము తన యందు శక్తి కలిగి ఉంటుంది. అది అప్పుడు వంకలుగా తిరిగి ఉంటుంది. ఒక్కసారి కనుక దాన్ని విదిల్చి కొట్టాడు అనుకోండి గరుడు, అప్పుడు అది అలా ఒక శిక్షణ ఉండేటువంటి దానిలాగా నేరుగా నిలబడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ముందు విడిల్చి కొట్టాడు కాబట్టి ఆ తర్వాత గరుత్మంతుడు ఎలా అయితే పామును అలా సాఫీగా చేసేస్తాడో అలా చేసినట్టుగా కనబడుతోంది. అంటే సుస్థిరంగా మనస్సును అలా నిలబెట్టుకున్నాడు హనుమ. ఆయనలో ఉత్సాహం పెరిగింది, ఆ యొక్క అప్రమత్తత పెరిగింది, పట్టుదల పెరిగింది, ఏకాగ్రత పెరిగింది అనేటువంటి అంశాలని ఈ శ్లోకం ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని 2 సార్లు మనం పారాయణం చేసుకుందాం. తస్య లాంగూలం ఆవిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః తస్య లాంగూలం ఆవిద్ధం ఆత్తవేగస్య
ఆత్మవేగస్య పృష్ఠతః పృష్ఠతః దదృశే దదృశే గరుడేనేవ గరుడేనేవ హ్రియమాణో ప్రియమాణో మహోరగః మహోరగః. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క అసమానమైనటువంటి వైభవం అంతా కూడా మనం ఆస్వాదిస్తున్నాం. అటువంటి